ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. కోర్టు ధిక్కరణ కేసులో నోటీసులు జారీ చేసింది. శాసనసభ్యుల ఫిరాయింపు కేసులో 4 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని సుప్రీం ఆదేశించింది. అప్పటి వరకు కేసును వాయిదా వేసింది. నూతన సంవత్సర వేడుకలు స్పీకర్ ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారో ఆయన నిర్ణయించుకోవాలని సుప్రీం ఘాటుగా వ్యాఖ్యానించింది. స్పీకర్ది ఖచ్చితంగా కోర్టు ధిక్కారమేనని హెచ్చరించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. కోర్టు ధిక్కరణ కేసులో నోటీసులు ఇచ్చింది. శాసనసభ్యుల ఫిరాయింపు కేసులో 4 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని సుప్రీం ఆదేశించింది. అప్పటి వరకు కేసును వాయిదా వేసింది. నూతన సంవత్సర వేడుకలు స్పీకర్ ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారో ఆయన నిర్ణయించుకోవాలని సుప్రీం ఘాటుగా వ్యాఖ్యానించింది. స్పీకర్ది ఖచ్చితంగా కోర్టు ధిక్కారమేనని హెచ్చరించింది.
మనతో పాటు అడ్వకేట్ మోహిత్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి మోహిత్ రావు గారు. నమస్తే అండి. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే 4 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని కూడా ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం వేయడం జరిగింది. స్పీకర్ వాళ్ళు పిటిషన్ తరఫున న్యాయవాదిగా నేను ఒక రిట్ పిటిషన్, కంటెంప్ట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. 3 పిటిషన్స్ ఒకటేసారి తీసుకున్నారు ధర్మస్థానం. తీసుకున్నాక వాళ్ళు మాకు ఇంకా 4 వారాల గడువు కావాలి అన్నారు. దానికి చీఫ్ జస్టిస్ ధర్మస్థానం డైరెక్ట్ గా అనేది ఇట్ ఇస్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ ఇట్ ఇస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనుకుంటా అన్నది. అన్నాక వారు 1 వీక్ లోపల ప్రొసీడింగ్స్ అన్ని ఫినిష్ చేయండి, లేకపోతే తను ఈ న్యూ ఇయర్ ఎక్కడ గడపాలో తన ఇష్టం, స్పీకర్ ఎక్కడ గడపాలో తన ఇష్టం అని సుప్రీంకోర్టు రిమార్క్ చేయడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా సుప్రీం ఘాటుగా వ్యాఖ్యానించినట్టు కూడా తెలుస్తుంది కదా, స్పీకర్ న్యూ ఇయర్ ని ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలో తనే డిసైడ్ చేసుకోవాలని కూడా. ఎగ్జాక్ట్లీ, కోర్టు చాలా సీరియస్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ 3 months గడువు ఇచ్చినాక కూడా ఇంకా పిటిషన్స్ ఇంకా పిటిషన్స్ టేకప్ చేయలేదు. కడియం శ్రీహరి గారికి అండ్ దానం నాగేందర్ పిటిషన్లు అయితే ఇప్పటివరకు మొదలు కూడా పెట్టలేదు విచారణ. సో ఇవన్నీ పరిగణలో తీసుకుని కోర్టు చాలా సీరియస్ అయింది. సీరియస్ అయ్యి కావాలనే డెలిబరేట్ గానే ఇలా స్లో డౌన్ చేస్తున్నారు. అండ్ మీ కాండక్ట్ కూడా ఇంతకుముందు మాకు తెలుసు, మీరు చూసుకుని మీకు ఒక 1 week లోపల మీరు డిసైడ్ చేయండి, లేదా మీకు కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ తన పని చేసుకుంటే అన్నట్టు వ్యాఖ్యానించారు. అంటే వాళ్ళు అన్నట్టు ఒకవేళ 4 వారాల్లోగా అంతా క్లియర్ గా జరిగితే ఓకే, ఒకవేళ జరగలేదంటే సుప్రీం సీరియస్ గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? ఎస్, కంటెంప్ట్ లో ఆల్రెడీ నోటీస్ ఇష్యూ చేశారు. కంటెంప్ట్ లో రిట్ లో నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత కంటెంప్ట్ లో Form 1 అనేది ఉంటుంది. Form 1 ఇష్యూ చేస్తారు. స్పీకర్ ఇన్ పర్సన్ రావాల్సి వస్తుంది. సో ఆ ప్రొసీడింగ్స్ అని కంటిన్యూ అవుతాయి ఒకవేళ వాళ్ళు చర్యలు తీసుకోకపోతే. ఓకే అండి, థ్యాంక్ యూ మోహిత్ రావు గారు.